విజయవాడ వరదలో మునిగిపోయిన వాహనాలకు ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసింది ఏపీ రవాణా శాఖ. విజయవాడ సబ్ కలెక్టర్ ఆఫీసర్ మాంటిసోరీ కాలేజ్ ఆవరణలో ఈ సెంటర్ ఏర్పాటు చేయగా పెద్ద ఎత్తున వాహనదారులు తరలివచ్చారు. కార్లు, బైక్లు, ఆటోలు, లారీలు, గూడ్స్ వాహనాలకు సంబంధించిన ఇన్సూరెన్స్ కోసం 20 ఇన్సూరెన్స్ కంపెనీలు పాల్గొన్నాయి. వాహనాల ఇన్సూరెన్స్ సమస్యలను పరిష్కరిస్తున్న కంపెనీలు ప్రతినిధులు ఆ సమస్యలను పరిష్కరిస్తూ ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, వరదల నేపథ్యంలో లక్షల్లో బైకులు అలాగే వేలల్లో కార్లు అని కూడా పూర్తిగా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి. అయితే ఈ నీట మునిగిపోయినటువంటి బైకులు కానీ కార్లు కానీ ఇన్సూరెన్స్ కంపెనీలతో ఆల్రెడీ ప్రభుత్వం చర్చలు జరిపిన తర్వాత ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే విషయంలో కొన్ని ఇబ్బందులు లేకుండా మానవతా దృక్పథంతో ఆలోచించాలంటూ కూడా ప్రభుత్వం ఇప్పటికే ఇన్సూరెన్స్ కంపెనీలందరికీ కూడా రిక్వెస్ట్ చేసినటువంటి నేపథ్యం అన్ని కంపెనీలకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ డెస్క్లు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎవరికైనా ఎలాంటి ఇబ్బందులు ఉంటే వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడే వాళ్ళకు సంబంధించిన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవచ్చు. ప్రస్తుతం ఈ డెస్క్కి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ట్రాన్స్పోర్ట్ అధికారులు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏంటి సార్ ఈ హెల్ప్ డెస్క్, ఏంటి, ఎలా ఉపయోగపడుతుంది ఈ వరద బాధితులు? అంటే మనకి జనరల్గా ఈ వెహికల్స్ ఇన్సూరెన్స్ విషయంలో ఎప్పుడైనా డ్యామేజ్ జరిగినప్పుడు పబ్లిక్ ఏం చేస్తూ ఉంటారంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ టోల్ ఫ్రీ నెంబర్కి కానీ వాళ్ళకి మెయిల్ చేయడం కానీ చేసి వాళ్ళ యొక్క డ్యామేజ్ గురించి ఇన్ఫార్మ్ చేస్తారు. అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ సర్వేర్ని పంపించడం, వెహికల్ ఇన్స్పెక్షన్ చేయడం ఇవి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ వరద లాంటి విపత్కర పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పబ్లిక్ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక ఫెసిలిటేషన్ సెంటర్ పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ వేదికను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ దరిదాపు 20 ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రతినిధులు ఇక్కడ పాల్గొన్నారు. వీళ్ళేంటంటే పబ్లిక్ ఇక్కడ రాగానే వాళ్ళు రిసీవ్ చేసుకుని వాళ్ళ వెహికల్స్ కానీ వేరే ప్రాపర్టీ డ్యామేజ్ కానీ ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి పాలసీ ద్వారా ఏ విధంగా క్లెయిమ్ వస్తుందో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని వాళ్ళకి అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనిలో ఉన్న ఇంకొక సౌకర్యం ఏంటంటే మోటార్ వెహికల్స్ వరకు వచ్చేసరికి వెహికల్కి డాక్యుమెంట్స్ లేకపోయినా కూడా వాళ్ళు ఇన్సూరెన్స్ కనుక పే చేసి ఉంటే, ఫుల్ ఇన్సూరెన్స్ పే చేసి ఉంటే ఇక్కడికి వచ్చి వాళ్ళ వెహికల్ నెంబర్ తెలియజేస్తే వాళ్ళ క్లెయిమ్ ఉందా లేదా, ఏ టైప్ ఆఫ్ క్లెయిమ్ వస్తుంది అనేది కూడా ఇన్సూరెన్స్ ప్రతినిధులు ఆన్లైన్లో చెక్ చేసి వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. మేము డిపార్ట్మెంట్ తరఫున ఈ క్లెయిమ్ త్వరగా వచ్చేదానికోసం అని చెప్పి ప్రతినిధులతో మాట్లాడి ఆ ప్రాసెస్ చేయించే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. గత 10 రోజుల నుంచి కూడా పూర్తిగా వాటర్లో మునిగిపోయినటువంటి పరిస్థితి. ఈ కస్టమర్లంతా కూడా వచ్చి ఇన్సూరెన్స్లని కూడా చెక్ చేసుకుని వాళ్ళ డాక్యుమెంట్స్ అనేవి లేకపోయినా కూడా వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. గత 10 రోజుల నుంచి కూడా విజయవాడలో వచ్చినటువంటి వరదలకు లక్షల్లో వాహనాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయాయి. కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ కూడా ముందుకొచ్చాయి. ప్రభుత్వం కూడా జరిపినటువంటి చర్చలన్నీ కూడా సఫలీకృతంగానే జరిగాయి. అయితే ఇన్సూరెన్స్లో వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఏ షోరూమ్ చూసినా కూడా వేలల్లో వాహనాలు కనిపిస్తున్నట్టు, 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ. అయితే ఇన్సూరెన్స్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించుకునేందుకు ప్రత్యేకమైనటువంటి డెస్క్ ఏర్పాటు చేశారు. ఈ డెస్క్ ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి వర్క్ అనేది సునాయాసంగా అవుతుంది. క్లెయిమ్ అనేది చాలా ఫాస్ట్గా జరిగేందుకు ఉపయోగపడుతుంది అంటూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. కొంతమంది డేట్ అవి దాటిన తర్వాత కూడా కొంతమంది ఇన్సూరెన్స్ చేసుకోలేదు. వాళ్ళకి సంబంధించి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారన్నది కూడా ప్రభుత్వం తెలియాల్సింది. కెమెరా పర్సన్ సునీల్తో దుర్గనాయుడు, 10 టీవీ, విజయవాడ నుంచి.